హలో అండి అందరికీ ఈ రోజు వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండి మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు రొటీన్ స్నాక్ ఐటమ్స్ కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేసి ఇచ్చినట్టయితే పిల్లలు అనేది హోమ్ ఫుడ్ కి చాలా ఇష్టంగా తింటారు. సో బయట ఫుడ్ బయటికి వెళ్ళాలి బయట తినాలి అన్న అలవాటుని మనం పిల్లలతో ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టి మాన్పించవచ్చు. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. స్నాక్ ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం ముందుగా ఒక 2 బంగాళాదుంపల్ని తీసుకొని హాఫ్ వరకు కట్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత వాటిని పీల్ చేసుకొని మనం స్మాషర్ ఉంటే స్మాషర్ తో స్మాష్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఈ విధంగా తురుముకోవచ్చు అన్నమాట. సో ఆలుని మొత్తం తురుముకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని అన్ని సరిపోయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా గోధుమ పిండి, ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తటి చపాతీ పిండి లాగా కలుపుకొని ఈ విధంగా పెద్ద సైజు చపాతీలాగా వత్తుకోవాలి. పొడి పిండి యాడ్ చేసుకొని వత్తుకోవాలి. తర్వాత ఒక చపాతీ తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, సో ఆలు స్టఫ్, దీన్ని ఈ విధంగా చపాతీ పైన మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరొక చపాతీని తీసుకొని ఆ చపాతీని దీనిపైన సరిగ్గా సరిపోయేటట్టుగా కవర్ చేసుకోవాలన్నమాట. సో చేయడం అనేది చాలా చాలా ఈజీ, టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం టమాటో సాస్ తో సర్వ్ చేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలాగా చపాతీతో కవర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగా చపాతీని అంతా కూడా రోల్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అనేవి ఓపెన్ అవ్వకుండా కాస్త ప్రెస్ చేసినట్టయితే ఎడ్జెస్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని జస్ట్ ఇలా అరచేతిలో ఉంచుకొని ఇలా ప్రెస్ చేయాలంతే. సో మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో మనకు దాదాపుగా బైట్స్ అనేవి రెడీ అయిపోయినాయి అన్నమాట. సో మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ఇప్పుడు అన్ని బైట్స్ కూడా రెడీ అయిపోయినాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత వీటిని స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, లేదంటే సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు కాస్త ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా పర్వాలేదు. సో క్రిస్పీగా క్రంచీగా కావాలనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఈ విధంగా కాస్త కాలడానికి టైం ఎక్కువగా పడుతుంది. సో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసిన తర్వాత కూడా కాస్త కలర్ డార్క్ అవుతుంది కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవచ్చు అన్నమాట మనము. సో చూడండి, ఇలాగా వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవచ్చు. తీసిన తర్వాత కూడా కాస్త డార్క్ కలర్ అనేది వీటికి వస్తుంది. సో ఉప్పు, కారం, మసాలాలు అనేవి కరెక్ట్గా సరిపోతేనే వీటి టేస్ట్ అనేది బాగుంటుంది. మరి చెప్పగా అయినా మరి కారంగా అయినా టేస్ట్ అనేది బాగుండదు. కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఫ్రై చేసుకొని సాస్తో సర్వ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని కూడా అన్ని రకాల వ్లాగ్స్ అన్ని వీడియోస్ అనేవి ఉంటాయి. సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బై బాయ్.